హలో బాస్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు న్యూజిలాండ్ వాళ్ళు చేసుకునే బనానా కేక్ చూపిస్తాను. న్యూజిలాండ్ వాళ్ళు కేక్ని రోటి పచ్చడి అంత ఈజీగా చేసేస్తారు. ఇది ఎలాగో చూసేద్దాం. వీడియోలో కనిపించే ఆమె నా ఫ్రెండ్ షారోన్. వీళ్ళు ఎంత సీరియస్ అయినా సరే కేక్స్ మాత్రం ఖచ్చితంగా రెసిపీ బుక్ చూసి ఫాలో అవుతారు. So this is a good book to learn from. Yeah. కేక్ టిన్ ఫస్ట్ ప్రిపరేషన్ ఆయిల్ ఆర్ బటర్ టిన్కి గ్రీస్ రాసి బేకింగ్ పేపర్ వేసుకోవాలి. Okay. Right, in this one I have 2 eggs. అలాగే 2 కోడిగుడ్లు. This is milk for baking soda. I will heat the milk in the microwave and then add that. And that's flour and baking powder. And that's butter, the butter and sugar ready to go. And the last one is bananas. ఇదే అనమాట ఆమె ఫాలో అయ్యే రెసిపీ. దీన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, ఇంకా కమెంట్లో కూడా పిన్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు చూసుకోండి. కేక్ ప్రిపేర్ చేయకముందే అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలని చెప్తున్నారు, ఏ మోడ్లో పెట్టుకోవాలో కూడా చెప్తున్నారు. And then I put it on fan bake. That way. And that'll take a little while to heat up. When the light goes off, it's ready. So first sugar, which is good. So I melt it in the microwave for, I'll start off at 30 seconds. Wait for that. Careful when you take it out because it could be hot and butter holds the heat. Didn't need to be melted all the way. Okay. చూసారు కదండి, ఆమె 125 గ్రాముల బటర్ని, హాఫ్ కప్ షుగర్ని మైక్రోవేవ్లో పెట్టారు. అది కరగాల్సిన అవసరం లేదు, సాఫ్ట్గా అయితే చాలు. ఇంకా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా బీట్ చేస్తున్నారు. ఇలా ఒక 40 సెకండ్స్ బీట్ చేశారు. న్యూజిలాండ్లో ఎక్కువగా కేక్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు, బయట కేక్స్ అయితే అస్సలు కొనుక్కోరు. బర్త్డే అయినా సరే, ఇంట్లో ఏ పార్టీ ఉన్నా సరే వాళ్ళ చేతులతో వాళ్ళు స్వయంగా ప్రిపేర్ చేసుకుంటారు. ఈమె వయసు 65 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఇంటి వాళ్ళ పైన డిపెండ్ అవ్వరు, వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. పెద్దవాడైనా సరే ఆమె కారు ఆమె డ్రైవ్ చేస్తారు, సూపర్ మార్కెట్కి వెళ్తారు, ఆమె ఇంట్లో పనులు అన్నీ ఆమె చేసుకుంటారు. బీట్ చేయడం అయిపోయింది, ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్స్ వేస్తున్నారు. ఎప్పుడైనా సరే బేక్ చేసేటప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేయాలి. సీక్వెన్స్ చూసారు కదండి, ఫస్ట్ బటర్, నెక్స్ట్ ఎగ్స్. Mix that again till they're well blended. ఈమెకి బేకింగ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, బేకింగే ఈమె ప్రొఫెషన్ అనమాట. ఇదివరకు ఈమెకి ఒక కేక్ షాప్ కూడా ఉండేదంట. ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తున్నారంటే ఖచ్చితంగా బేక్ చేసిన ఐటెం పెడతారు. వీళ్ళ ఇళ్లలో పప్పు దినుసుల కన్నా బేకింగ్ ఐటమ్సే ఎక్కువ ఉంటాయి. ఈమె బేక్ చేసినవన్నీ కూడా ఒక వారం డొనేట్ చేస్తారు, ఒక వారం చర్చ్కి ఇస్తారు, ఒక వారం ఫ్రెండ్స్కి ఇస్తారు, ఎవరికైనా కావాలంటే కూడా బేక్ చేసి ఇస్తారు. కొన్నిసార్లు బేక్ చేసి ఫండ్స్ కూడా రైజ్ చేస్తారు. ఇదిగోండి, ఫైనల్గా ఈ టెక్స్చర్ రావాలి. చూడడానికి స్మూత్గా ఒక క్రీమ్ టెక్స్చర్లో వచ్చింది. వీళ్ళంతా కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు. నేను రాకముందే ఆమె అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకున్నారు. వీళ్ళింట్లో మొత్తం 3 పిల్లులు ఉన్నాయి. అది పిల్లి నెయిల్ స్క్రాచ్ బోర్డ్. దాని గోళ్ళని ఎలా రబ్ చేస్తుందో చూడండి. పిల్లికి అదొక ఎంటర్టైన్మెంట్, అలాగే దాని పని కూడా అవుతుంది. Use really ripe bananas that have been in the freezer. Beautiful. Makes a really nice banana cake. So in here I have 2 small and 2 large. ఒక 4 బాగా పండిన అరటికాయల్ని స్మాష్ చేసుకొని ముందుగానే పెట్టుకున్నారు. ఇంట్లో ఎప్పుడైనా అరటికాయలు పాడైపోయి ఉంటే అవి పడేయొద్దు, అవి ఫ్రీజ్ చేసుకొని పెట్టుకోవాలి అని చెప్తారు. ఆ విధంగా ఫ్రీజర్ లో దాచిపెట్టినవి ఇప్పుడు ఉపయోగిస్తున్నారంట. బనానా కేక్ కి ఎప్పుడైనా సరే అరటికాయ ఎంత ఒల్లిపోయి ఉంటుందో అంత బాగుంటది, అంటే చాలా మిగల పండిపోయి ఉండాలి, అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. మనం అరటికాయ చాలా వరకు ఒలిపోయిందని పడేస్తాము, వీళ్ళైతే అసలు పడేయరు, దాన్ని ఫ్రీజర్లో దాచిపెట్టుకొని ఇలాంటి బనానా కేక్స్కి ఉపయోగిస్తారు.
మనకి ఫ్రీజింగ్ కాన్సెప్ట్ అనేది తక్కువ కాబట్టి మనం ఫ్రీజర్లో ఎక్కువ ఏం పెట్టము. వీళ్ళకి ఫ్రీజర్లోనే ఎక్కువ ఫుడ్ ఉంటాయి. చూసారా ఎంత సీనియర్ అయినా సరే మధ్య మధ్యలో బుక్ చూసి రెసిపీ బుక్కి ఫాలో అవుతున్నారు. Now I've got to heat the milk and stir in the baking soda. 2 టేబుల్ స్పూన్ మిల్క్ని ఇక్కడ హాట్ చేస్తున్నారు మైక్రోవేవ్లో. 30 seconds too. Be careful again, very hot. ఇదిగోండి ఈమె ఇంట్లో పెద్ద మనిషి ఏం చేస్తున్నావా అని సూపర్విజన్కి వచ్చారు. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా హాట్ మిల్క్లో వేశారు. ఇప్పుడు అలా చేయడం వల్ల మిల్క్ అంతా కూడా ఒక ఫ్రాతీ అపియరెన్స్ వచ్చింది, అంటే బబుల్స్గా క్రీమీ అపియరెన్స్. ఇలా 20 సెకండ్స్ స్పూన్తో తిప్పుతూ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఈమె కూర్చొనే పని చేస్తున్నారు, ఎందుకంటే ఈమె నడవలేరు. నేను ఇంతకన్నా కూడా ఇంగ్లీష్లో చెప్పలేను, ఎందుకంటే వాళ్ళ పర్సనల్స్ నేను చెప్పిన దాన్ని అవుతాను, వాళ్ళు ఫీల్ అవుతారు కూడా. వీడియో తీసుకోవడానికి మనకు ఒక ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ, అలాంటిది నేను వాళ్ళ పర్సనల్స్ గురించి నేను ఎక్కువ చెప్పలేను. ఇంగ్లీష్ వర్డ్స్ ఉపయోగించడం వల్ల వాళ్ళకి ఇంకా అర్థమయ్యే అవకాశం ఉంది. బేకింగ్ పౌడర్ మిల్క్తో విస్క్ చేసిన ఆ క్రీమ్ టెక్స్చర్ను కూడా ఈ యొక్క రిమైనింగ్ బ్యాటర్లో వేసి మిక్స్ చేశారు. వీళ్ళది ఇంకా అవ్వలేదా అని అక్కడే నుంచొని చూస్తూ ఉంది పిల్లి, మేము ఎప్పుడు వెళ్ళిపోతామా అని. ఎంతైనా వాళ్ళే ఇల్లే కదా, మనం బయట నుంచి వచ్చిన వాళ్ళం. నెక్స్ట్ ఏం చేయాలని మళ్ళీ రెసిపీ బుక్ చదువుతున్నారు. Flour and baking powder. Actually, you don't mix it with the mixer, you fold it in. Do you know about folding in? ఇప్పుడు 2 కప్స్ వీట్ ఫ్లోర్ వేస్తున్నారు. So, కేక్ ఫ్లోర్లోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా మిక్స్ చేశారు. there's 2 cups of flour there and a teaspoon of baking powder. So just start mixing with a wooden spoon or a spatula and just fold it in. చూసారు కదా, ఆమె చూపించినట్టు ఆమె చెప్పినట్టు కూడా ఫోల్డ్ మెథడ్లో అలా స్లోగా తిప్పుతూ ఉండాలి ఒకటే డైరెక్షన్లో. కొంచెం ఓపిక్గా కూడా ఉండాలి చేసేటప్పుడు. Super mixed, because it gives it a nicer. And if the mixture's too dry at the end, I add more milk. So I like a wetter cake mix because it more moisture, not the cake doesn't dry out. And I'm going to add a little bit more milk in here. ఇప్పుడు ప్రిపేర్ చేసిన బ్యాటర్ కొంచెం డ్రైగా ఉంది, మిల్క్ కూడా యాడ్ చేద్దాము అంటున్నారు. I'm going to pour a little bit more in at a time. So I'm going to start about there. మళ్ళీ కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని అలా స్లోగా మళ్ళీ తిప్పుతూ ఉన్నారు. బ్యాటర్ని ఎప్పుడైనా సరే ఓవర్ మిక్స్ చేయకూడదు. బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. బ్యాటర్ కొంచెం లూజ్గా ఉండాలి కానీ మరీ టైట్గా డ్రైగా ఉండకూడదు. కొంచెం లూజ్గా ఉంటే కేక్ అనేది మాయిస్ట్గా ఉంటుంది. Just needed a small amount. It down to put into a baking dish and then just push it in. I have to do it. I can't do it in one. ఇక రెడీ అయిపోయిన బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నేను మీకు ప్రిపరేషన్ టైం అర్థం కావడం కోసం ఇలా వీడియో అంతా కూడా కొంచెం రాగా పెట్టాను. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉంటే ప్రిపరేషన్ టైం అనేది 11-12 మినిట్స్లో అయిపోతుంది. బ్యాటర్ అంతా కూడా ఈవెన్గా స్పాచులాతో స్ప్రెడ్ చేస్తున్నారు. 30 to 40 minutes. ఇక కేక్ టిన్ని ఓవెన్లో 30 to 40 మినిట్స్ టైం పెట్టాలంట. You can buy them in the supermarkets. They're about $30, I think. Oh, okay. They don't just. ఆమె దగ్గర ఉన్న కేక్ రెసిపీ బుక్స్ అవి చూపిస్తున్నారు. సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, చాలా తక్కువే అని చెప్తున్నారు. ఇక్కడ అందరూ కూడా కేక్ రెసిపీస్, ఏదైనా కుకింగ్ బుక్స్ కూడా షేర్ చేసుకుంటారు, గిఫ్ట్స్ కూడా ఇస్తారు. ఇంకా బేకింగ్ గురించి ఆమె ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నారు. We back to my grandmother and so on. So the bread and butter pudding. You just wipe. వాళ్ళ గ్రాండ్ మదర్ ఏం రెసిపీస్ చేసేవారు అవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నారు. ఇది అంతా కూడా కివి వాళ్ళ కిచెన్ ఇలా ఉంటుంది సింపుల్ గా. వీళ్ళకి లక్కీగా గ్యాస్ స్టవ్ కనెక్షన్ ఉంది. ఇక్కడ ఎక్కువ గ్యాస్ స్టవ్ కనెక్షన్ అనేది ఉండదు. గ్యాస్ స్టవ్ కనెక్షన్ ఉంటే ఇక్కడ సపరేట్ గా గ్యాస్ కి బిల్ వస్తుంది. కేక్ రెడీ అయిందా లేదని ఒకసారి ఓపెన్ చేసి చూసారు, ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా ఆగుదామన్నారు. ఇదంతా కూడా వాళ్ళ బేకింగ్ ఐటమ్స్ కబోర్డ్.
ఆమె చూపిస్తున్నారు ఇదంతా కూడా బేకింగ్ సంబంధించిన ఐటమ్స్ అని. చూసారా మనకు కావాల్సిన పప్పులు అలాంటివి ఏమి ఉండవు. వీళ్ళ స్టోర్ అంతా కూడా వీళ్ళ ప్యాంట్రీ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. కేక్ రెడీ అయిపోయింది, తీసేద్దాం అంటున్నారు. 40 minutesలో కేక్ రెడీ అయిపోయింది. Stays down, it's not. So push on it, and if it comes up, it's cooked. కేక్ కుక్ అయిందా లేదా అని ఒక చిన్న టిప్ చెప్తున్నారు. మనం ఎప్పుడైనా సరే కేక్ని ఇలా ప్రెస్ చేస్తే అది మళ్ళీ వెనక్కి రావాలంట, అప్పుడు అది పర్ఫెక్ట్గా కుక్ అయిందని చెప్తున్నారు. కేక్ డిమోల్డ్ చేశారు, చాలా బాగా వచ్చింది ప్లఫీగా. అలా క్రాక్స్ వస్తే చాలా స్పాంజీగా ప్లఫీగా స్మూత్గా ఉన్నట్టు. ఈ కేక్ ఆమె ప్రిపేర్ చేసింది చర్చ్లో స్నాక్స్ లాగా ఇవ్వడానికి. డస్ట్బిన్ సెటప్ అనేది చెప్తున్నారు, చిన్న క్యాబినెట్లో పెట్టారు కదా. రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి.